నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలా గారు. నమస్తే అండి బాలా గారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి 2 వర్షన్స్ నడుస్తున్న నేపథ్యంలో మీరు ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుంది అని నమ్ముతూ ఒక రీపోస్ట్ మార్టం చేయాలంటూ పిటిషన్ వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్‌గా మనందరికీ తెలిసిందండి. తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో ఒక సంచలనమైన యాక్సిడెంట్ కాన్స్పిరసీ ఆఫ్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే పోలీసు వాళ్ళేమో కన్క్లూడ్ చేశారు ఇది యాక్సిడెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు అని చెప్పేసి. బట్ ఎక్కడే గానీ టెక్నికల్ గా దాన్ని ప్రూవ్ చేసే పద్ధతిలో చూసుకుంటే చాలా అనుమానాలు ఉండే విధంగానే ఆ ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్ అయిందని మనం చెప్పవచ్చు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా బయటికి రాకముందే ఏదైతే పోలీస్ వాళ్ళు పెట్టిన ఒక ప్రెస్ మీట్ అనుకోవచ్చు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోవచ్చు, ప్రజలకి తెలియజెప్పే విధంగా వాళ్ళు చేసిన దాంట్లో చాలా క్వశ్చన్స్ అయితే అరైజ్ చేస్తాయి. అప్పుడు ఇమీడియట్ గా హర్షకుమార్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి, అదే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి, అలానే డీజీపీకి కూడా ఆయన ఒక లేఖ రాయడం అయితే జరిగింది. దేని గురించి అంటే రీపోస్ట్ మార్టం చెయ్యండి ఇందులో అని చెప్పేసి. అది కూడా రీపోస్ట్ మార్టం ఎవరితో అంటే ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ లో ఉస్మానియా, నిమ్స్ అండ్ గాంధీ హాస్పిటల్ కానీ, లేకపోతే ఎయిమ్స్ నుంచి కానీ ఎక్స్పర్ట్స్ ని, ఫోరెన్సిక్స్ వాళ్ళని పంపించి చేయించండి అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎటువంటి ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద సమాధానం చెప్పడం కానివ్వండి, ఆ రిప్రజెంటేషన్ మీద వీళ్ళు మేము చేస్తామనో చేయమనో, లేకపోతే దాని అనుమానాలు నివృత్తి చేసే విధంగా చెప్తామనో ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు అది చెప్పకుండా, దాని గురించి ఎటువంటి స్పందన లేకుండా, దాని గురించి ఎక్కడ ఏ మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా కన్క్లూజన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది మనం అందరం చూసాం. ఏం కన్క్లూజన్ అంటే ఇది ఒక యాక్సిడెంట్. చాలా మందికి అంటే చదువుకోలేని వ్యక్తికి కూడా, కామన్ మ్యాన్ కి కూడా అర్థమైంది అంటే యాక్సిడెంట్ అయితే ఏది కూడా ఇలా ఉండదు. వెహికల్ కి ఎటువంటి డ్యామేజెస్ లేకుండా మనిషి ఇలా చనిపోయే ఆస్కారం లేదు అనేది ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, దీంట్లో మీకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, అలానే క్రిమినల్ సీన్స్ రీకన్స్ట్రక్షన్, కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ఉంటాయి. కొన్ని ప్రిన్సిపల్స్, థియరీస్, లాలో సంబంధించిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, పద్ధతిలో చేయాలి. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ గా కాన్స్టిట్యూషన్ డెడ్ బాడీస్ కానీ, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కానీ దొరికినప్పుడు, ఐడెంటిఫై అయినప్పుడు వాటిని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అసలు ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, ఇన్వెస్టిగేషన్ అంటేనే క్వశ్చన్ అన్నమాట. ఒక అనుమానంతో మొదలయ్యేదాన్ని ఇన్వెస్టిగేషన్ అని అంటాం మనము. కానీ ఇక్కడ పోలీస్ ఒకసారి మీరు గమనిస్తే డే 1 నుంచి కూడా అనుమానం అనే ధోరణి పక్కన పెట్టేసి కన్క్లూజన్, కన్విన్స్ అనే మోడ్ లోకి పోలీసులు వచ్చారంటారా? మీకు ఎందుకు అలా అనిపించింది? ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతుందండి, అనుమానం అనేది మొదలవుతుంది. ఓకే, ఆ అనుమానం అనేది ఎక్కడ పోలీసు వాళ్ళు, ఎక్కడ మీ మీడియా ఇచ్చిన ఇన్ని ప్రెస్ మీట్లలో మీకు అనిపించిందా? మాకు వద్దులేండి, కనీసం మీడియా వాళ్ళకైనా మీకు అనుమానంతో అనుమానం ఉంది, క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ తో రేజ్ అయింది అనేది ఎక్కడన్నా ఉందా? నో. ఆల్వేస్ దే వాంట్ టు బి హరీ టు కన్క్లూడ్ దిస్ కేస్ అండ్ క్లోజ్ దిస్ కేస్. వై దట్ మచ్ ఆఫ్ హరీ, వై దట్ మచ్ ఆఫ్ హరీ టు కన్క్లూడ్ దిస్ కేస్? అండ్ సెకండ్ థింగ్, పోలీస్ వాళ్ళు ఈ కేసులో అసలు ఎందుకు కొన్ని గ్యాడ్జెట్స్ కానివ్వండి, లేకపోతే ఆయనకు సంబంధించినవి కానివ్వండి, ఏవైనా దాన్ని సీజ్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇండియాలో, భారతదేశంలో ఎప్పుడు ఒక యాక్సిడెంట్ కేసుని ఈ విధంగా ట్రీట్ చేసిన దాఖలు అయితే లేవు. సో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతదేహం చూసిన వెంటనే చూసిన అక్కడ స్థానికులకి కొంతమందికి ఇది ఖచ్చితంగా ఎవరో చంపేసి ఇక్కడ పాడేశారా, లేదు అని అంటే ఇక్కడే చంపేశారా అంటూ రకరకాల అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళ క్వశ్చన్స్ రేస్ చేయడం
మీరు అన్నట్టు పోలీసులు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సైలెంట్గా ఉండడం, తర్వాత దానికి సంబంధించి దర్యాప్తులో ఒక 300 ఇంచుమించుగా సుమారుగా 300 సీసీటీవీ ఫుటేజ్లు సేకరించడం, ఇదిగో ప్రవీణ్ గారు ఇక్కడ మద్యం కొన్నారు, ఇలా తాగి డ్రైవ్ చేశారు, 3-4 చోట్ల ఇలా పడిపోబోయి త్రుటిలో తప్పించుకుని బయటకు వచ్చారు అండ్ ఒక కానిస్టేబుల్ ఆయన కాస్త మత్తుగా ఉన్నట్టు చూశారు అని అన్నారు. తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయన తాగున్నట్టు కనిపించలేదు అన్నారు అనుకోండి. ఇవన్నీ వాళ్ళు ఆధారాలతో చూపిస్తున్నారు కదా. ఓకే, మీరు ఇప్పుడు ఏమన్నారు, 300 సీసీ ఫోటేజెస్ అన్నారు, అవునా? అవును. ఏ ఒక్క సీసీ ఫోటేజ్ అయినా ఆయన ఫోటో కనిపిస్తుందా, ఆయన ఫేస్ కనిపిస్తుందా, ఇతనే ప్రవీణ్ పగడాలా అని చెప్పేదానికి కన్క్లూజివ్ ఒక్క వీడియోగ్రాఫ్ ఉందా ఇస్ అ క్వశ్చన్. అంటే ఉండే ఛాన్సెస్ ఉండాలంటారా, ఖచ్చితంగా కనిపించాలంటారా? డెఫినెట్లీ కదా. మరి సార్ మనం ఇంకొక కోణంలో ఆలోచిద్దాము. ఇప్పుడు ఒకవేళ ఆయన పాస్టర్ కాబట్టి ఒక 10 మందికి ఆయన ఆదర్శప్రాయంగానో లేకపోతే మార్గదర్శకంగానో ఉన్నారు కాబట్టి, తాను మందు కొనుక్కున్నట్టు ఎవరైనా చూసినా రికగ్నైజేషన్ చేసినా బాగోదు కాబట్టి ఆ హెల్మెట్ అనేది తీయకుండా జాగ్రత్త పడ్డారు అని అనుకుందాం. సో అందుకోసమైన హెల్మెట్ తీయలేదేమో. ఓకే, మీరు అనుకున్న పాయింట్ కరెక్ట్. ఇప్పుడు ఆయన విజయవాడలో ఆగాడు కొద్ది రోజు కొంచెము, తర్వాత రాజమండ్రి కంటే ముందు ఎక్కడ ఇంకో చోట ఎవరితోనో మీటింగ్కి వెళ్ళారు, అక్కడ కూడా మీటింగ్ అటెండ్ అయ్యారని అన్నారు ఇంకొంచెము. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని బయటికి రాలా, అక్కడ ఏం జరిగిందో ఎందుకు చెప్పలా, దాని ఎంటైర్ నారేటివ్ ఆఫ్ స్టోరీ ఎందుకు రాయలా? దిస్ ఇస్ కంప్లీట్లీ బ్రోకెన్ చైన్ ఆర్ చైన్ క్రైమ్ ఇస్ కాంప్రమైజ్ చైన్ కస్టడీ ఇది. ఓకే, సో ఇట్స్ ఇన్వెస్టిగేషన్, ఇట్స్ కంప్లీట్లీ బ్రోకెన్ చైన్. బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్ లో డాట్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవ్వవో, ఈ డాట్స్ కనెక్ట్ అవ్వనప్పుడు మీకు ఏమైపోతుందంటే ఎక్కడో చోట ఒక డాట్ మిస్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. ఆ డాట్ ని ఇంకో డాట్ ని కలిసేంత వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ అన్ని డాట్స్ గ్రిడ్ మెథడ్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత పోలీస్ వారు, అక్కడ ఎక్కడ చేయలేదు. ఇట్స్ కన్క్లూడెడ్. సరే, ఎందుకు చేయలేదని మీరు అనుకుంటున్నారు? ఒకటి హర్ష కుమార్ గారు దీనికి వెనకాల ఉన్న మోటివ్ ఏంటి అనేది కూడా ఆయన క్లియర్ కట్ గా మన మీడియాలో కూడా చెప్పడం అయితే జరిగింది. కోర్టులో 16వ తేదీన 16 ఏప్రిల్ 2025లో అది బెంచ్ కూడా వచ్చింది, హీరింగ్ ఉండింది. ఆ రోజు ప్రవీణ్ పగడాల వెళ్ళి సుప్రీంకోర్టులో వాదన వినిపించాల్సిన సందర్భం. అసలు ఏంటి ఆ పిల్ల ఏంటి, దాని మోటివ్ ఏంటి అంటే, కొన్ని రాష్ట్రాలలో హిందూస్ నుంచి క్రిస్టియన్ లోకి, ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్ లోకి, ఇతర మతంలో నుంచి వచ్చే క్రిస్టియన్స్ కన్వర్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని అలా జరిగితే ఇల్లీగల్ అని చెప్పేసి అని కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలని సవాల్ చేస్తూ కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలలో పిల్స్ దాఖలు చేయడం జరిగింది, వాటిని ఛాలెంజ్ చేయడం జరిగింది. అలానే ఇంకా కొంతమంది సుప్రీంకోర్టు కూడా దాన్ని మూవ్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో ప్రవీణ్ పగడాల గారు కూడా వన్ ఆఫ్ ద ఇంప్లీడ్ పిటిషనర్ గా ఇంప్లీడ్ అయ్యారు. సపోజ్ ఇన్ కేస్ ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు కానీ గెలిచారు అని అనుకోండి, ఆ ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో పిల్స్ అలౌడ్ అయ్యాయి అనుకోండి, ఆ చట్టాలని సర్టిఫైడ్ చేస్తుంది. అంటే వైరస్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని డిక్లేర్ చేస్తుంది, ఇట్స్ ఇల్లీగల్ అని చెప్పేసి, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి. అలా కానీ ఒకవేళ జరిగితే ఇప్పుడున్న మీడియా ప్రపంచంలో ప్రపంచం మొత్తానికి అందరికి ఏమని తెలిసిపోతుందంటే, ఎస్, రాజ్యాంగ పరంగా మనకు హక్కు ఉంది, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, ఎవరు ఏ మతాన్నైనా కూడా వాళ్ళు పాటించవచ్చు అనే భావన మొత్తం ప్రజలకు వచ్చేస్తుందనే ఒక కాన్సెప్ట్. ఆల్రెడీ మన రాజ్యాంగంలో ఇమిడి ఉన్న అంశమే కదా అది. ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు ఉంది, వ్యక్తిగతంగా వాళ్ళు ఏ మతాన్నైనా సరే ఫాలో అవ్వచ్చు. మనం చదువుకున్న విషయాలే, తెలిసిన విషయాలే. మరి అలాంటప్పుడు ఆ రాష్ట్రాల చట్టాలు చేసే రాజ్యాంగానికి వ్యతిరేకంగా అన్నారు. రాజ్యాంగంలో ఉందని తెలిసినా ఎందుకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాన్ని తయారు చేయొచ్చా? అసలు చట్టంలో ఏముందో మరి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను అన్న మాట చదువుకున్న విషయము అవునా కదా, మనకు ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి మన హక్కుల గురించి, మన బాధ్యతల గురించి మనం చదువుకుంటేనే మనకు తెలిసింది. ఇప్పుడు రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా మాట్లాడే హక్కును కలిగి ఉన్నారు, ఏదైనా మతాన్ని స్వీకరించే హక్కు ఇండిపెండెంట్గా ఎవరికి ఉంది కదా. పోనీ లేదా? మీరేం చెప్తారు? ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలు అట్లా ఎందుకు చట్టాలను తీసుకొచ్చాయంటారు? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ సార్. మీరు మనకు రాజ్యాంగం ఉన్నా కూడా ప్రజలకి వాటి గురించి అవగాహన లేకపోవడం ఒకటి,
రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతము వాట్సాప్ ప్రపంచంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాన్ని ఎక్కువగా వీళ్ళు స్ప్రెడ్ చేసే విధానం ఒకటి. ఈ రెండింటి వల్ల నిజాన్ని ఈ రోజు మనం మర్చిపోయాం తెలుసుకోవడం. ఈ నిజం అనేది ఎప్పుడైతే తెలుసుకోవడం మర్చిపోయామో ఒక యూనిలేటరల్ సిస్టమ్ లో హై హ్యాండెడ్ యాక్షన్స్ తో డిక్టేటర్షిప్ అనే ఒక కాన్సెప్ట్ తో వీళ్ళు ఏం చేశారంటే ఆయా కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి నల్ల చట్టాలు అంటే బ్లాక్ లాస్ ని తీసుకొచ్చారు. అది కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా. ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చిన చట్టాల వల్ల చాలా నష్టం జరిగిపోతుందని భావించిన చాలా మంది కోర్టులలో కేసులు వేయడం, దాని మీద ఛాలెంజెస్ చేయడం జరిగింది. ఒకవేళ అది వాళ్ళు కోర్టులో కేసులు వేసి సక్సెస్ అయ్యారు అనుకోండి, వీళ్ళ భావజాలాలు మొత్తం అంతా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాయి. సో మీకు సుప్రీం కోర్టులో వాళ్ళకేంటంటే లాయర్లు ఎలా వాదిస్తారో అవగాహన ఉంది. ఏ లాయర్ ఏ విధంగా వాదిస్తారు అని చెప్పేసి. కానీ ప్రవీణ్ పగడాల దగ్గర ఉన్న సమాచారం ఏంటో, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటో, ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో, ఆయన ఏ విధంగా వాదిస్తాడో అనేది ఎవరికి తెలియదు కదా. సో అక్కడ అందరినీ మేనేజ్ చేయగలచ్చు కానీ ప్రవీణ్ పగడాలని మేనేజ్ చేయలేము కదా. సో అతన్ని ఒకవేళ మేనేజ్ చేయలేకపోతే, ఒకవేళ గెలిస్తే పరిస్థితి ఏంటి? సో మొత్తం దేశం అంతా మళ్ళీ అందరికీ ఎస్ రాజ్యాంగ పరంగా మనకు హక్కు ఉంది కాబట్టి ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించచ్చు అనే భావన, దాని యొక్క అంశము ప్రజలలోకి ఇప్పుడున్న సోషల్ మీడియా రూపంలో వెళ్ళిపోతే ఒక మిజైల్ లా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అని భావించే కొన్ని జాతులకు సంబంధించి మతాలకు సంబంధించిన కొన్ని అసోసియేషన్స్ కావచ్చు, లేకపోతే సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ చేసే అవకాశాలు ఉన్నాయి అని అది క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో మాకు అక్కడ ఆ మోటివ్ కూడా కనిపించింది కాబట్టి ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే భావించడము. దాని గురించి మేము రీపోస్ట్ మార్టం అండ్ అలానే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా అడగడం అయితే జరుగుతుంది. అంటే సాధారణంగా మన యొక్క ఈగో అనుకోవచ్చు, లేకపోతే మనం ఏదైతే ఒక ఉద్దేశం ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి సొసైటీలో రకరకాల దారులు ఉన్నాయి. చాలా సందర్భాలలో పోలీసులకు సంబంధించో, జడ్జిలకు సంబంధించో, లేదంటే న్యాయస్థానాలకు సంబంధించో ఎక్కడో కాస్త తడబడుతున్నాయంటూ మన వార్తల్లో చూస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలు కూడా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం మీడియాలో. మరి ఒక వ్యక్తిని చంపేయడం ఒక్కటే అల్టిమేటా? అది తప్ప వాళ్ళకి ఇంకొక దారి లేదు అని అనుకోవాలా? వెంటపడి చంపేశారు అని అనుకోవాలా? అండి, ఏ వ్యక్తి అయినా దేనికి భయపడతాడు? మాక్సిమం చావు, రైట్? ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం, ఉగ్రవాదులు వచ్చారు, మన టూరిస్టులని చంపేశారు. ఎందుకు చంపారు? ఎందుకు చావు పెద్ద లక్ష్యం అయిపోయింది? చంపినప్పుడు మనిషి భయపడతాడు. ఒక వ్యక్తిని చంపితే 1000 మంది భయపడతారు, ఒక వ్యక్తిని కొడితే 1000 మంది భయపడతారు. సో ఇది ఈ ఫండమెంటల్ ఫార్ములాలో ఉన్నాం మనం ప్రెసెంట్ అయితే. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అతని ప్రవీణ్ పగడాలని అడ్డుకుంటే ఇంకా 1000 మంది పాస్టర్లను అడ్డుకోవచ్చు, భయపడతారు. సో ఇంకొక ఆ రేంజ్కి వెళ్ళాలన్నప్పుడు భయం వస్తుంది. అందుకోసమే ఇలాంటి పొలిటికల్ వెండేటా అనొచ్చు, లేకపోతే రిలీజియస్ వెండేటా అని చెప్పొచ్చు. అంటే దీంట్లో పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఆ పొలిటికల్ పార్టీస్ కొన్ని మతాలని తీసుకొని, వాటి యొక్క నినాదాలను తీసుకొని, వాటి యొక్క పాలసీని తీసుకొని రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అలాంటి రాజకీయ పార్టీలు కూటమిలా మారినా వాళ్ళ పాత్ర కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు పోలీసులు సుమారుగా 100లో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నారు. ఓకే, సో అక్కడ మీకున్న అనుమానాలు ఏంటి? సాధారణంగా మా దగ్గరకు వచ్చిన అనుమానాలు మనం వ్యక్తం చేసినట్లయితే, ఒక లారీ వెళుతుంది, బస్సు, ఈయన ఎలా పడిపోయారు, అయినా సరే హెల్మెట్ తీయలేదు, అది గ్రాఫిక్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఏ అయి ఉండొచ్చు అని రకరకాల వాదనలు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ యొక్క అనుమానాలను బయటకు వ్యక్తీకరిస్తున్నారు. మీరు చూసిన దాంట్లో మీకున్న అనుమానాలు ఏంటి? అక్కడ పడింది బ్లడ్ కూడా కాదు, లైక్ ఏదైనా నమిలి ఊసేస్తే వచ్చిన కలర్ అదని కూడా కొంతమంది వాదిస్తున్నారు. మీరేమంటారు? ఒకటండి, ఏది ఏమైనా మనకు తెలిసిన కామన్ సెన్స్, దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. స్కూటీలో కింద పడితేనే ఇప్పట్లో ఎన్ని దెబ్బలు తగులుతాయో మనకు అందరికీ తెలుసు. 30 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తేనే, 30-35 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తేనే కింద పడితే ఏ రెండు దెబ్బలు తగులుతాయి మనకు తెలుసు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు అన్ని చోట్ల పడ్డారు, కింద పడ్డారు, వెహికల్ కి మాత్రం ఎటువంటి డ్యామేజెస్ జరగవు. అవుతామండి, వెహికల్ కి డ్యామేజ్ జరగకుండా ఎక్కడైనా ఉంటుందండి? అదొక పెద్ద మిస్టరీ. కానీ ఫైనల్ యాక్సిడెంట్ ప్రవీణ్ పగడాల చనిపోతాడు, వెహికల్ మాత్రం అలానే బాగుంటుంది. వెహికల్ మాత్రం ఎటువంటి, అలాంటిది బుల్లెట్ 70 కిలోమీటర్ స్పీడ్ లో బుల్లెట్ వచ్చి 6 అడుగుల లోపల ఉన్న లోయలో అంత స్పీడ్ లో పోయి పడితే అసలు బుల్లెట్ ఆ విధంగా ఉంటుందా? మొత్తం బజ్జలు అయిపోతుంది, ముక్కలు అయిపోతుంది.
బెండ్ అయిపోతుంది అన్ని. అసలు ఈయన బాడీ ఎక్కడో వెళ్ళిపోయి పడిపోతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కొంతమందితో మాట్లాడినప్పుడు అలా కూడా పడే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? 100కి 100% అలా పడే అవకాశాలే లేవు. ఏ విధంగా దాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకొని మీరు కింద పడి 10 సార్లు ట్రై చేసినా, ఏ విధంగా మీరు యాక్సిడెంట్ ని ట్రై చేసినా అలా పడే అవకాశాలు అయితే లేవండి. పోనీ అలా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దాని ఎక్స్పర్ట్స్ ఎవరు రిపోర్ట్ ఇవ్వాలి? ఆర్టీఓ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళ ఆర్టీఓ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారా? పోలీసే కన్క్లూడ్ చేసేసింది. ఎలా కన్క్లూడ్ చేసింది? టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్స్ తీసుకోకుండా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకోకుండా, వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోకుండా, అలానే రోడ్ సేఫ్టీ అథారిటీ దగ్గర ఉన్న కొన్ని గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా అలా ఎలా? ఓకే. సో ఇవే లాకునాస్. ఏం లాకునాస్? పోలీస్ వాళ్ళు కన్క్లూడ్ చేయాలి కేస్. దట్స్ ఇట్. దే డోంట్ వాంట్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్. అంటే సరే, ఇక్కడ మీ పాయింట్ దగ్గరకు వద్దాం. ఒక మతానికి సంబంధించి స్టాండ్ తీసుకుని కొన్ని రాష్ట్రాలకి ఆయన ఫైట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి ఆ వాయిస్ను నొక్కే ప్రయత్నం చేశారు కొంతమంది. అయితే ఆ కొంతమంది ఎవరో చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు కాపాడాల్సినంత అవసరము ప్రభుత్వాలు ఇంత ఫాస్ట్గా క్లోజ్ చేసేద్దామన్న ఆతృతో ఎందుకుందంటారు? ప్రభుత్వాలకి ఏముందా అవసరం? ప్రభుత్వాలలో ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తే ఉంటాడండి. సో వాళ్ళకి గవర్నమెంట్ షెల్టర్ అనేది ఇండైరెక్ట్లీ కామన్ గా ఉంటుంది. ఉండదు అనే దానికి లేదు. ఎందుకంటే మీకు బెస్ట్ కేసెస్ చాలా చెప్తాను నేను. రకరకాల సందర్భాలలో అమ్మాయిని చంపేయడం కావచ్చు, యాక్సిడెంట్ జరిగిపోవడం కావచ్చు, ఇవన్నీ జరిగినా ఇప్పుడు మనం ఎందుకు ఉత్తరప్రదేశ్ లేకపోతే నార్త్ సైడ్ ఎన్నో అరాచకాలు జరిగాయి. మన కళ్ళ ముందర మనం వీడియోలు చూస్తాం. అది ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన లీడర్లు, రైట్? కానీ ఏం జరిగింది అక్కడ? వాళ్ళ కళ్ళ ముందర వీడియోలు ఉండి చూసినా కూడా ఒక వెహికల్ తీసుకుని తొక్కేసినా అవి ఏమైపోయాయి అంటే, ఇక్కడ ఏమైపోతుందంటే అండి, ఒకటి మనము మానవత్వ సమాజము అనేది పక్కన పెట్టేశాం. కానీ ఆ ప్రభుత్వాలు వాళ్ళకైతే సపోర్ట్ చేసాయా? ఎందుకు సపోర్ట్ చేసాయి? కానీ ప్రభుత్వం కాదు కదా చేస్తుంది. ప్రభుత్వంలో సంబంధించిన వ్యక్తి చేసినా ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చేస్తాయి అంటే, వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా వాళ్ళని వాడు కాపాడడం కోసము, ఆ ప్రభుత్వాలని వాళ్ళు డైవర్ట్ చేసుకోవడం కోసము, ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడం కోసము ఖచ్చితంగా ప్రభుత్వాలు దీన్ని ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్స్ వస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా చెప్పాలంటే, జనగణమన అని ఒక సినిమా ఉంది, అందరు చూడండి యూట్యూబ్ లో. ఆ సినిమాలో డెడ్ బాడీ ఏ విధంగా అయితే మనకు రోడ్ మీద పడిపోతే ఆ పొలిటీషియన్, పోలీస్ వాళ్ళు ఏ విధంగా దాన్ని వాడుకుంటారు, ఏ విధంగా దాన్ని టర్న్ చేసుకుంటారు అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ కేసు, ఆ సినిమా. ఇంతకంటే పెద్ద నిదర్శనం కూడా అక్కర్లేదు. ఇంకొకటి, చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఆయన ట్రంక్ తాగాడు, ట్రంక్ తాగడం అనేది జరిగింది అని అంటున్నారు కదా, పొట్టలో ఆయనకి వెజైరాలో దొరికింది అని అంటున్నారు. ఇంకోటి డౌట్ ఉంది ఇక్కడ. మన భారతీయుడు సినిమా చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది, ఒక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ బాడీ పోస్ట్ మార్టం తీసుకెళ్తే ఆల్కహాల్ ఏ విధంగా పొట్టలో ఇంజెక్షన్ ద్వారా ఇస్తారని కూడా మనకు అందులో కనిపిస్తుంది. సో అది కూడా అనుమానాలు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు పోలీస్ ఏదన్నా ఒక కన్క్లూషన్కి వచ్చినప్పుడు మన వ్యవస్థలో ఉన్న సిస్టమ్ బట్టి మనం చూసినట్లయితే దానికి మనం గౌరవించాలి, అగైనిస్ట్గా మాట్లాడకూడదు. మనకి ఎన్ని అనుమానాలు ఉన్నా స్వతంత్రంగా మన అనుమానాలను మనం వ్యక్తీకరించాలి తప్ప వాళ్ళ తీర్పును లేకపోతే వాళ్ళ డెసిషన్ను తప్పుపట్టే పరిస్థితి మన సొసైటీలో, మన వ్యవస్థలో లేని సందర్భం మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో మీరు రీపోస్ట్ మార్టం కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. లా దీనికి ఒప్పుకుంటుందా? లా ఏం చెబుతోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ కన్క్లూడ్ చేస్తే క్వశ్చన్ చేయకూడదని చెప్పిన పర్సన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పింది అలా? ముందు వాళ్ళ మీద కేసు పెట్టాలి. పోలీస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి ఒక్క అంశం మీద ప్రతి ఒక్క పౌరుడికి డౌట్ రేస్ చేసే రైట్ ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఎవరు చెప్పారో నాకైతే తెలియదు, కానీ మీరు మీడియాలో ఏ విధంగా అది సర్క్యులేట్ అవుతుందో ఐ డోంట్ నో, బట్ అబ్సల్యూట్లీ రాంగ్. అది ఏ డిపార్ట్మెంట్లో అయినా సీఎం చేసే పనినైనా ప్రశ్నించే రైట్ ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉంది. అదందరూ తెలుసుకోవాలి. అల్టిమేటం పాస్ చేయడానికి వాళ్ళేం డిక్టేటర్స్ కాదు, వాళ్ళేం కింగ్స్ కాదు. This is a democratic country. We have every right to raise a question about of your act, about of your procedure, about of your process.
ఓకే. సో, ఇప్పుడైతే మీరు రీపోస్ట్‌మార్టం చేయాల్సిందే అంటూ మీరు పిటిషన్ వేశారు. ఒకవేళ నిజంగానే రీపోస్ట్‌మార్టం చేయాల్సి ఉంటే, కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకొని తీరాల్సిన అవసరం అయితే ఉండింది. కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారా? వాళ్ళు దానికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయి అంటారా? నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్? ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటండి, కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్‌స్టాన్సెస్ లో కుటుంబ సభ్యులు కన్సెంట్ లేకపోయినా పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా రైట్ అనేది వస్తుంది ఓవర్ ద బాడీ. ఎందుకంటే హీఈస్ నాట్ అన్ ఇండివిజువల్ పర్సన్, ఏ ఫ్యామిలీ బిలాంగ్స్ టు పర్సన్, హీఈస్ సొసైటికల్ పర్సన్, హీఈస్ బిలాంగ్ టు ద సొసైటీ. అంటే అతన్ని ఫాలో అయ్యే చాలా మంది జనాలు ఉంటారు. అతను ప్రీచర్. సో ప్రీచర్ అంటే ఎవరు? 10 మందికి అతను చేస్తుంటారు. అంటే అతను ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ఎంతో మంది కుటుంబాలలో ప్రజలు ఎంతో మంది ఆయన అభ్యసించి ఆయనని వెనకాల నడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆన్సర్ కావాలిగా, కుటుంబానికి ఒక్కరికి కాదుగా. ఈ రోజు నష్టపోయింది సమాజం కూడా కదా, వాళ్ళ జాతి కూడా కదా. సో ఆ జాతికి కూడా రైట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు కూడా రీపోస్ట్మార్టం చేసి ఆయన నిజమైన కారణం ఏంటి ఆయన చావుకి అని తెలుసుకోవాల్సిన రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీరేంటి, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫైనల్‌గా చెప్పండి? ఆల్రెడీ మేము దీనికి సంబంధించి రీపోస్ట్మార్టం అండ్ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పిఎల్ రెడీ చేస్తున్నాము. అది ఫైల్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ చూడాలి, ఇంకా కోర్టులో అది వస్తుంది, హైరింగ్ వస్తుంది. ఓకే. దెన్ అప్పుడు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలగారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.